విజయవాడ భవానీపురంలో ఇళ్ల కూల్చివేత ఉద్రిక్తతకు దారితీసింది. 25 ఏళ్ల క్రితం ఓ స్థలాన్ని కొనుగోలు చేసిన 42 కుటుంబాలు నగరపాలక సంస్థ అనుమతులతో ఇళ్లను నిర్మించుకున్నాయి. అయితే 2 ఏళ్ల క్రితం ఓ ట్రస్ట్ ఆ స్థలాన్ని ఖాళీ చేయాలంటూ కోర్టు ద్వారా నోటీసులు పంపింది. ఆ స్థలం తమదంటూ ఆ నోటీసులో తెలిపింది. దీంతో ఆ 42 కుటుంబాలు కోర్టును ఆశ్రయించాయి. కోర్టు కూడా ఖాళీ చేయాలని ఆదేశాలివ్వడంతో 2 నెలల పాటు బాధిత కుటుంబాలు ఆమరణ నిరాహార దీక్షలు చేపట్టాయి. ఆ తర్వాత కూల్చివేసే ప్రయత్నాలను మూకుమ్మడిగా అడ్డుకున్నాయి. ఈ క్రమంలో మరోసారి ఈ ట్రస్ట్ కోర్టును ఆశ్రయించగా ఇళ్లను కూల్చివేయాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఈ నేపథ్యంలో 42 కుటుంబాలకు చెందిన ఇళ్లను కూల్చివేశారు. దీంతో పోలీసులు బాధితుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కోర్టు ఆదేశాల నేపథ్యంలోనే కూల్చివేతలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఒక మనిషి ఆపుతారండి. ఎమర్జెన్సీ కాదా? నేను పేషెంట్ 7 నెలల నుంచి ఇంట్లోంచి బయటకు రావట్లా. 7 నెలల నుంచి ఇంట్లోంచి బయటకు రావట్లా. 4 రోజులు ఐసీలో ఉన్నా. బయటపడ్డా.